శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల అనగా నిజజ్యేష్ఠ మాసము కొన్ని రోజులు, ఆషాఢ మాసం కొన్ని రోజులు, కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి దేవతా దర్శనములు చేసుకుంటే మంచిది మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకుందాము. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే 1వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, కర్కాటకంలో ప్రస్తుతం బృహస్పతి యొక్క సంచారం కర్కాటక రాశికి కొంత మేలు చేస్తుంది అని చెప్పవచ్చు. పర్వాలేదు, కొంత మాట విలువ కాపాడుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుంది. శనైశ్చరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కూడా కొంత పర్వాలేదు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వెరసి కర్కాటక రాశి వారికి ఈ మాసం మిగతా గ్రహముల యొక్క కలయికను బట్టి ఫలితాంశములను మనం విశ్లేషణగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాసం కనుక చూస్తే కొంత రవి వ్యయస్థానము నుండి జన్మరాశి దిశలో వెళ్ళి రవి మిథునంలో ఉన్నటువంటి రవి తరువాత కుజుడు లాభస్థానము నుంచి వ్యయస్థానంలో కొంత వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు, అలాగే శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం, ఇవన్నిటిని బట్టి మనం ఫలితాంశములను ఇప్పుడు చెప్పుకుందాము. గ్రహపరంగా చూస్తే ఈ మాసమంతా కూడా కొంత సామాన్యమైనటువంటి ప్రయోజనములైతే కర్కాటక రాశి వారికి తప్పకుండా ఉంటాయి. పట్టుదల ఏ పనిలోనైనా ఉంటే ఆ పని విజయం అనేటువంటిది సాధించడం జరుగుతుంది. ఏ పని చేపట్టినప్పటికీ కూడా పనులను వాయిదా మాత్రం వేయకండి. విపరీతమైనటువంటి శ్రమ పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా కొంత శ్రమ అయితే పెరుగుతుంది. ఆర్థికంగా కొంత శుభకాలమే, కానీ ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. లౌక్యం చాలా అవసరమవుతుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత లౌక్యముతో మీరు సమస్యలను అధిగమిస్తారు. మీకు గతము నుండి కూడా ఎవరంటే ఇష్టం ఉండదో, ఎవరినైతే మీరు కొంత సహించకుండా అంటే మీకు వారికి సయోధ్య లేకుండా ఉంటుందో అటువంటి గిట్టని వారితో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. కర్కాటక రాశి వారికి చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జూలై నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరితో వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. ఈ మాసంలో కనుక మీరు వాగ్వివాదాలు పెట్టుకుంటే కనుక కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ముఖ్యంగా సాంకేతిక, సివిల్ సర్వీసెస్ మొదలైనటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ ఉద్యోగ రీత్యా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగాన్ని కాపాడుకోవడంతో పాటుగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. శ్రామికులకు, వ్యవసాయదారులకు కొంత మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. దూర బంధువులకు వివాహాది శుభ కార్యక్రమాలు కూడా కలుగుతాయి. వ్యాపార వ్యవహారముల యందు కూడా కొంత అభివృద్ధి అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత గృహ మరమ్మతులు అంటే ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లకు విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టవలసి వస్తుంది.
పిల్లల యొక్క విద్యా వ్యాసంగాలు మొదలైనటువంటివి, సీట్లు మొదలైనటువంటి వాటిల్లో ప్రవేశాలు, వాటికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు అనుకూలంగా వస్తూనే ఉంటాయి, ఖర్చు అదే విధిగా కూడా యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత పర్వాలేదన్నట్టుగానే నడుస్తుంది. అలాగే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీకు దగ్గరి బంధువులు, రక్త సంబంధీకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొదలైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. ఉద్యోగరీత్యా మీకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే కొంత వాగ్దానం చేసేటప్పుడు ఆచితూచి వాగ్దానం చేయండి. ఇష్టం ఉన్నట్టుగా వాగ్దానాలు ఎప్పుడు కూడా చేయకండి. ఎందుకంటే వాగ్దానం నిలబెట్టుకోవడం అనేటువంటిది కొంత కష్టంగా ఉంటుంది. అనారోగ్య సూచన కూడా కొంత కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య ఖర్చులను బట్టి కొంత ఒత్తిడి అనేటువంటిది కూడా మీకు ఉంటుంది. మొత్తానికి ఈ కర్కాటక రాశి వారికి గత మాసం కంటే కూడా జూలై నెల కొంత పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతూ ఉంటుంది. జూలై నెలలో చివరి వారంలో ఒక శుభవార్తను కూడా శ్రవణం చేయవచ్చు. ముఖ్యంగా కొన్నిసార్లు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీ జీవితానికి అవసరమవుతూ ఉంటాయి. మీ కృషిని ఇంటా బయట నలుగురు కూడా ప్రశంసిస్తారు. ముఖ్య నిర్ణయాల విషయంలో అవసరమైతే తప్ప ఇతరుల మీద ఆధారపడకండి. భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే సూచన కూడా ఉంది. కొంత అన్యోన్యంగా ఎవ్వరి మాటలు వినకుండగా మీది మీరు మాట్లాడుకోవటం వల్ల కూడా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ మాసమంతా కూడా ముఖ్యంగా 3వ తేదీ, 10వ తేదీ, 12వ తేదీ, 16వ తేదీ, 20, 28, 30 తేదీలు, ఈ తేదీలు కొంత మీకు ఏవైనా శుభకార్యక్రమములు మొదలు పెట్టుకోవటానికి, కొంత ఆలోచనలు చేయటానికి, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, ప్రయాణాలు చేయటానికి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. ఈ తేదీల్లో మీ పనులు మీరు బ్రహ్మాండంగా కూడా చేసుకోవచ్చు. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కొంత సూర్యుడికి, బుధుడికి జపం చేయించడంతో పాటుగా దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. ఈ నెల రోజుల్లో 4 గురువారాలు దత్తుడికి ప్రీతిగా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చెయ్యండి. అలాగే వీలైతే శ్రీశైల క్షేత్రం కానీ, అలంపురం జోగులాంబ అమ్మవారి యొక్క దర్శనం కానీ, శక్తిపీఠము కానీ, లేకపోతే జ్యోతిర్లింగ దర్శనం కానీ చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి వ్యక్తిగత జాతక పరిశీలన చెయ్యాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేసు, టైము ఇవన్నీ అవసరమవుతాయి. వాటిని ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీ సమగ్రమైనటువంటి జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాతోని వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలనుకున్నటువంటి వారు ఫోన్లో అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం పర్యంతం ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్స్ చేయండి. అలాగే మిగతా కార్యక్రమాలను కూడా వీక్షించండి. సనాతన ధర్మ కార్యక్రమాలను కూడా రాశి ఫలితాలలాగానే వీక్షించి సలహాలు ఇవ్వండి. జై శ్రీరామ్. వచ్చే మాసం మరల కలుసుకుందాం.